Subscribe to Color Frames. గత ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. కానీ టైటిల్ పోరులో నిలబడలేకపోయింది. ఈసారి సంజు శాంసన్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. అయితే రాజస్థాన్ ను టైటిల్ విజేతగా నిలబెట్టేది టీమిండియా బౌలర్లే. నిజానికి ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం కనిపిస్తోంది. కానీ గత కొన్ని సీజన్లు గమనిస్తే జట్టును బౌలర్లే గెలిపిస్తున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ బౌలర్లనే నమ్ముకుంది. మెగా వేలంలో రాజస్థాన్ ఆకాష్ మద్వాల్ ను 1.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఆకాష్ మద్వాల్ 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2023లో ముంబై ఇండియన్స్ తరఫున అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆకాష్ 8 మ్యాచ్ల్లో 8.58 ఎకానమీ రేటుతో 14 వికెట్లు పడగొట్టాడు. గతేడాది అతనికి 5 మ్యాచ్లలో ఆడే అవకాశం లభించింది. కానీ రాణించలేకపోయాడు. అయితే మద్వాల్ కు కాస్త సపోర్ట్ ఇస్తే అద్భుతంగా రాణించగలడు. అతని బంతి వేగం మరియు యార్కర్లతో బ్యాటర్లను ఖచ్చితంగా ఇబ్బంది పెట్టగలడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఆకాష్ మద్వాల్ ను తమ జట్టు విన్నర్ గా ప్రకటించుకుంది. తుషార్ దేశ్ పాండే గత 2 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ లో భాగంగా ఉన్నాడు. 2023లో దేశ్ పాండే 16 మ్యాచ్ల్లో 9.92 ఎకానమీ రేటుతో 21 వికెట్లు పడగొట్టాడు. 2024 సీజన్ లో 8.83 స్ట్రైక్ రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు. అయితే వచ్చే సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ మెగా వేలంలో అతడిని 6.50 కోట్లకు కొనుగోలు చేసింది. జోఫ్రా ఆర్చర్ మరియు సందీప్ శర్మలతో పాటు తుషార్ దేశ్ పాండే కూడా పేస్ అటాక్ ను బలోపేతం చేయనున్నాడు. మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ కుమార్ కార్తికేయను 30 లక్షలకు కొనుగోలు చేసింది. గత 2 సీజన్లలో అతను ముంబై ఇండియన్స్ లో భాగంగా ఉన్నాడు. ముంబై తరఫున 12 మ్యాచ్లు ఆడే అవకాశం లభించింది. కానీ ఆకట్టుకోలేకపోయాడు. అయితే దేశీయ టోర్నమెంట్లలో అతని ప్రదర్శన బాగుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కార్తికేయ 10 మ్యాచ్లలో 7.63 ఎకానమీతో 17 వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో కూడా అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. 5 మ్యాచ్ల్లో కేవలం 3.78 ఎకానమీ రేటుతో 9 వికెట్లు పడగొట్టాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.